నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. మనం ప్రతిరోజు దినపత్రికలోనే ముఖ్యమైన అంశాలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ సీకి స్వాగతం. ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన దినపత్రికల్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలను మీకు పరిచయం చేస్తాను. సో ముందుగా సాక్షిలో చూస్తే జనక్షేత్రంలో జేజేలు, ప్రజాదరణ మరింత పెరిగిందని తేల్చిన సీఎం జగన్. భీమిలి సభ, చంద్రబాబు 15 సభలు ఒక ఎత్తు, భీమిలి సభ ఒకటి మరో ఎత్తు అని చెప్పేసి ప్రధాన వార్తగా వచ్చింది సాక్షిలో. ఇక విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్, సంస్కరణలతో స్కూళ్ళల్లో పెరిగిన ఎన్రోల్మెంటు. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ. 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4, అప్పర్ ప్రైమరీలో 13.4, ఎలిమెంటరీలో 16.5% పెరుగుదల అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఎడ్యుకేషన్ గురించి. సో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు అనే దానిపైన. మరో వార్త చూస్తే కరెంటు ఛార్జీలు పెరగవు. ఈ ఏడాది కూడా విద్యుత్ వినియోగదారులకు ఊరట. ఏపీ ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన. సమానంగా రాబడి వ్యయాలు, గ్రీన్ పవర్, రైల్వే ట్రాక్షన్ సరఫరాపై స్వల్పంగా పెంపు. విశాఖలో ప్రారంభమైన ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ. సో మనకి ఈ సంవత్సరం కూడా విద్యుత్ ఛార్జీలు పెద్దగా పెరగబోవు, ఏదైనా ఉంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది దీనిపైన. ఇక టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు. సో పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సహా పలువురిపై కేసు నమోదు. మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్. నిందితుల్లో ఏ1గా ఏలూరి నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది, ప్రధాన వార్త. ఇక డిజైన్లు ఆమోదిస్తే పనులు వేగవంతం. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తేల్చి చెప్పిన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు. ఇక త్వరగా ఖరారు చేయాలని విజ్ఞప్తి. యుద్ధ ప్రాతిపదికన ఖరారు చేస్తామన్న పీపీఏ సిఈఓ. సో అనేది ఒక వార్త వచ్చింది. ఇవి మనం సాక్షిలో చూసిన ప్రధాన వార్తలు. సరే ఈనాడులో చూద్దాం ఏం వార్తలు వచ్చాయో. అధికారాలు కళ్ళ, నిధులకు జల్ల, నామమాత్రంగా జిల్లా పరిషత్తులు. సో ముఖ్యంగా అధికారాలు అయితే ఉన్నాయి కానీ వాటిలో ఏమీ లేవు. జడ్పీటీసీ సభ్యులను ఉత్సవ విగ్రహాల్లో మార్చేశారు. సో నిధులు లేవు, అందుకని చెప్పేసి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది నిన్న. సో ఈ కేసులో 17,000 సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి అదొక ప్రధాన వార్తగా వచ్చింది. ఇక మరో ముఖ్యమైన వార్త ఏంటంటే మార్కుల పత్రం విజిటింగ్ కార్డు కాదు అని చెప్పేసి, ఇతరులతో కాదు మీరే పోటీ పడండి, నిద్ర మానుకొని మొబైళ్లలో తల మునకలకండి. సో పరీక్షపై చర్చలో విద్యార్థులకు ప్రధాని మోడీ సూచనలు. పిల్లల్ని ఇతరులతో పోల్చవద్దంటూ తల్లిదండ్రులకు సలహా. సో ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరీక్ష సమయంలో విద్యార్థులతో ముచ్చటించే కార్యక్రమం. సో దీంట్లో నేను చక్కగా విద్యార్థులకు ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి అనే దానిపైన ఒక నిన్న చెప్పారు. ఇక మరో వార్త చూస్తే రాజ్యసభ ఎన్నికలకు నగారా. ఏపీలో 3, తెలంగాణలో 3 సీట్లకు పోలింగు. 15 రాష్ట్రాల్లో 56 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న పోలింగు, ఓట్ల లెక్కింపు. అలానే ముగియనున్న 8 మంది కేంద్ర మంత్రుల పదవీకాలం. జాబితాలో జేపీ నడ్డా, మన్మోహన్ సింగ్ కూడా. సో మనకు రాజ్యసభ ఎన్నికలకి నోటిఫికేషన్ రాబోతుంది. ఇక 30 మంది ఐపీఎస్ల బదిలీలు. సో అస్మదీలకు కీలక పోస్టింగులు. సో ఏదైనా కానీ మన స్టేట్లో రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని 30 మంది ఐపీఎస్లకు బదిలీలు చేయనున్నట్లు ఒక వార్త వచ్చింది. ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక చివరిగా ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే నాది విజన్, జగన్ది పాయిజన్ అని చెప్పేసి నిన్న చంద్రబాబు పొన్నూరు, రాజమహేంద్రవరం రా కదలిక సభలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అలానే ఇక మోడీ మళ్ళీ గెలిస్తే ఇవి చివరి ఎన్నికలు. సో నియంతృత్వం వైపు ఆయన మొగ్గు. పుతిన్లా పాలించాలన్నది బీజేపీ లక్ష్యం. ఆర్ఎస్ఎస్ భావజాలం విషపూరితం. ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నిన్న ఇండియా ఖర్గే గారు సో నిన్న ఒక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రజాకర్షకమైన ఆదాయ పన్ను పరిమితి పెరిగేనా. ఇక పార్లమెంట్లో ఎల్లుండి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఎన్డీఏ 2 హయాంలో చివరి బడ్జెట్ ఇదే. మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మేబీ ఇదే చివరి బడ్జెట్ కావచ్చు. ఇది కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ఉండదు, కేవలం తాత్కాలిక బడ్జెట్ మాత్రమే. ఎందుకంటే ఇంకా ఒక రెండు నెలలు మాత్రమే ఉంది కాబట్టి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడతాడు. కాబట్టి ఇది వచ్చేది ఎన్నికలు కాబట్టి ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక మరో వార్త చూస్తే శ్రీవారి భక్తులకు మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు కూడా అమ్మకం, టీటీడీ నిర్ణయం. సో లక్ష్మీ కాసులు ఇలాంటి మంగళసూత్రాలు టీటీడీ అమ్మాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఒక వార్త వచ్చింది. ఇవి స్టేట్లో ఉన్న ప్రధాన వార్తలు. ఒకసారి మరి మన ప్రకాశం జిల్లా వార్తల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. సో జిల్లాలో కొన్ని ముఖ్యమైన వార్తల్లోకి వస్తే జాతీయ సమైక్యత అవార్డు అందుకున్న ఏకేయు డీన్. సో ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ డీన్ అంజిరెడ్డి గారు డాక్టర్ డి వెంకటేశ్వర రెడ్డి గారు నిన్న సమైక్యత అవార్డు అందుకున్నారు. నిన్న విజయవాడలో లైన్స్ ఇంటర్నేషనల్, అదేవిధంగా ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన దాంట్లో సంయుక్తంగా. సో దీనికి ఎందుకు ఇచ్చారు అంటే ఈ కార్యక్రమంలో 2024 సంవత్సరం జాతీయ సమైక్యత అవార్డు ఈయన అందుకున్నారు. దేనికి ఇచ్చారంటే ఈయనకి దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దేశభక్త కొండ వెంకటప్పయ్య, జిల్లా జాతీయోద్యమ త్యాగమూర్తులు వంటి రచనలు చేసినందుకు గాను డాక్టర్ వెంకటేశ్వర రెడ్డికి ఈ అవార్డు ఇచ్చారు నిన్న. సో నిన్న విజయవాడలో ఈ అవార్డును అందుకున్నారు. మరో వార్త చూస్తే 10వ తేదీన నవోదయ ప్రవేశ పరీక్ష. ఈ స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో 9, 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు 9th క్లాసు, 11th క్లాసు ఈ రెండు వాటిల్లో ఏవైతే ఖాళీగా మిగిలిపోయిన సీట్లు ఉంటాయో వాటి కోసం ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె రామరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇది ఉదయం 11 గంటలకు ప్రవేశ పరీక్ష ప్రారంభమవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులేమో కామన్ సర్వీస్ సెంటర్లలోనే హాల్ టికెట్లు తీసుకోవాలంట, డౌన్లోడ్ చేసుకోవాలంట. అదేవిధంగా విద్యాలయంలో ఒకవేళ డైరెక్ట్గా కానీ విశ్వవిద్యాలయంలో నవోదయ స్కూల్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఫిబ్రవరి 6వ తేదీలోగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా హాల్ టికెట్ల స్కూల్లోనే తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి వివరాలు కూడా కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 9481837230 అనేది. సో దానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే దీనిపైన అవగాహన తెచ్చుకొని మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఎగ్జామ్కి అటెండ్ కావాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేడు రేపు ఉమ్మడి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. నిజం గెలవాలి యాత్ర, 5 నియోజకవర్గాల్లో పర్యటన, పలు కుటుంబాలకు పరామర్శ. సో ఈ 2 జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటన ఉందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక సెర్ఫ్ ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన, ఆందోళనకు ఎన్జిఓ సంఘం మద్దతు, 7వ రోజుకు చేరిన సమ్మె. సో వారం నుంచి వీరు సెర్ఫ్ ఉద్యోగులు కొన్ని సమస్యల మీద ప్రదర్శన చేస్తున్నారు. దాన్ని నిన్న ఒంగోలు కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. వీళ్ళ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ వైకేపీ ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తమను రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే వీళ్ళని రెగ్యులేట్ చేయటం, వీళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ పైన ఈ సెర్ఫ్ ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న అయితే అర్ధనగ్న ప్రదర్శన కలెక్టరేట్ ఎదుట చేశారు. ఇది ఒక వార్త. మరో వార్త చూస్తే ఇక కొత్త చట్టము భూములు కొట్టేసే కుతంత్రం. ఇప్పుడు రాష్ట్రంలో అది ఆంధ్రప్రదేశ్ భూ టైటిలింగ్ పేరుతో తెచ్చిన కొత్త చట్టం ఏదైతే ఉందో, సో దీని ద్వారా చాలా సమస్యలు ఉన్నాయి. పేదలు దాన్ని అమలుపరచలేరు, పేదలకి అది చాలా ఇబ్బందిగా ఉంది అటువంటి చట్టం అని చెప్పేసి నిన్న ఇటువంటి చట్టం అమలైతే రెవెన్యూ అధికారులు దోపిడీకి అడ్డు అదుపు ఉండదు అని చెప్పేసి నిన్న న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూ చట్టాన్ని నిరసిస్తూ ఒంగోలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు అయితే సోమవారం బస్సు యాత్ర ఒకటి చేశారు, బస్సు యాత్ర చేపట్టారు. ఈ బస్సు యాత్ర కూడా జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాలతో పాటు వివిధ గ్రామాల కోడలు ఏదైతే ఉంటాయో ఈ కోడల్లోకి వెళ్ళేసి అందరూ గ్రామస్తులకు కానీ వీళ్ళందరికీ ప్రజలకు దీనిపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ చట్టం కానీ వస్తే నిరక్షరాస్యులు బాగా నష్టపోతారని చెప్పేసి, అదేవిధంగా రెవెన్యూ రికార్డుల్లో ఏ విధంగా అక్రమాలు చోటు చేసుకుంటాయి అనే అంశంపైన కూడా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కొత్త చట్టం ప్రకారం అయితే సివిల్ న్యాయస్థానాలకు విచారణ అధికారాలు కూడా ఉండవని చెప్పేసి వారు ప్రజలకు అవగాహన ఒకటి కల్పించడం జరిగింది.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఈ కొత్త చట్టాన్ని అందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పేసి ప్రధానంగా ఈ బస్సు యాత్రలో వారు అందరికి అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ బస్సు యాత్ర మొత్తం కూడా కొండేపి, అలానే పాలేటివారిపాలెము ఈ ప్రాంతాల్లో ఈ బస్సు యాత్రలు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కొత్త భూ చట్టాన్ని అయితే అందరూ చాలామంది బాగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మన భూములు అమ్ముకోవాలన్నా కానీ మళ్ళీ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, అమ్ముకోవాలని చెప్పేసి చాలా వివాదాలు ఉన్నాయి దాని మీద. సార్, మరికొన్ని వార్తలు చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మరికొన్ని వార్తలు చూద్దాం. కాఫీ టైమ్ సిప్ అండ్ సేలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. సో మరో వార్త చూస్తే, నా కుమారుడికి ఇస్తే నెత్తికెత్తుకుంటా, ఎంపీ స్థానంపై బాలినేని ప్రతిపాదన, విజయసాయిరెడ్డితో మాజీ మంత్రి చర్చ. సో నిన్న బాలినేని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న సాయిరెడ్డితో కలిసి సో ఎంపీ సీటు కానీ ప్రణీత్ రెడ్డి గారు కానీ ఇస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపు గురించి నేను ఎక్కువ చేస్తానని చెప్పేసి దాని యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా నేను తీసుకుంటానని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక సెలవులో కలెక్టర్ దినేష్ కుమార్ వ్యక్తిగత పనుల నిమిత్తం చెన్నై వెళ్ళారు. ఈ మేరకు ఆయన సోమవారం సెలవు పెట్టారంట. సో మేబీ వస్తే మంగళవారము లేదా బుధవారము సెలవు మళ్ళీ విధుల్లోకి చేరవచ్చని చెప్పేసి ఒక వార్త మనం తెలుసుకోవాల్సింది. రేపు కొత్త కమిషనర్ బాధ్యతల స్వీకరణ. మన కమిషనర్ వెంకటేశ్వరరావు గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. సో ఆయన స్థానంలో రేపు కొత్త కమిషనర్ రానున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు నిధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఎన్నికల బదిలీలో భాగంగా తాడిగడప మున్సిపల్ కమిషనర్గా ఈయన వెళ్తున్నారు. సో అదే సమయంలో ఆ స్థానంలో మన ఒంగోలు కమిషనర్గా తెనాలికి సంబంధించిన కమిషనర్ జస్వంతరావును నియమించారు. బుధవారం బాధ్యత స్వీకరించే అవకాశం ఉంది. సో అప్పటి వరకు సహాయ కమిషనర్ వీరాంజనేయులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారంట రేపు బుధవారం వరకు. సో ఇక్కడ చిత్రం ఏంటంటే బుధవారం ఆయన మళ్ళీ పదవి విరమణ చేయబోతున్నారు బుధవారం వరకు. సో ఇది ఒక వార్త. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తును నిలిపివేయనున్నారు. అవి ఏంటంటే నిర్వహణ పనుల దృష్ట్యా నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయము, అదేవిధంగా 1వ పట్టణ పోలీస్ స్టేషను, నగరపాలక సంస్థ కార్యాలయము, ఏనుగు చెట్టు పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డిఈ వినయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక తీగలు ప్రమాదాల చిక్కులు. నగరంలో పలు విద్యుత్ స్తంభాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మనం చూస్తుంటే కర్నూలు రోడ్లో డివైడర్స్ మధ్య ఈ తీగలు అయితే డివైడర్స్ మధ్య అటు ఇటు బడి రోడ్ల మీద అడ్డంగా ఉన్నాయి. పాదాచారులకు కానీ వాహనదారులకు కానీ చాలా ఇబ్బందులు కలుగజేస్తూ ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు కూడా వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. దీనివల్ల బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వెళ్ళేటప్పుడు చక్రాలకు అడ్డం పడి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి దాని మీద కొంచెం నగరపాలక సంస్థ అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో ఇవన్నీ జిల్లాలో వచ్చిన కొన్ని ప్రధానమైన వార్తలు మీకు పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు మరికొన్ని వార్తలతోటి, మరిన్ని తాజా వార్తలతోటి రేపు ఉదయం 8:30 తిరిగి ఇదే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ సీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.